హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు C++ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం స్ట్రింగ్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రింగ్ ఈజ్ కైండ్ ఆఫ్ ఏ డేటా టైప్ విచ్ ఈజ్ యూస్డ్ టు స్టోర్ ద సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే వర్డ్ అయినా కావచ్చు, సెంటెన్స్ అయినా కావచ్చు. ఓకే, సో ఇలాంటి డేటాను స్టోర్ చేయడానికి మనం స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం. దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడ స్ట్రింగ్ అని మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ వేరియబుల్ నేమ్. సో వేరియబుల్ నేమ్ వచ్చేసి నేను నేమ్ అని తీసుకుంటున్నా. ఇక్కడ వాల్యూ నేను ఇక్కడ నేమ్ వచ్చేసి నవీన్ అని తీసుకుంటున్నా. ఈ స్ట్రింగ్ వచ్చేసి ఇక డబుల్ కోట్స్లో ఈ మధ్యలో మనం ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేయాలి. ఓకే, ఇక్కడ ప్రతిదీ ఒక్కో క్యారెక్టర్. మన క్యారెక్టర్ డేటా టైప్ అని గురించి అనుకున్నాం కదా. సో ఇక్కడ ప్రతి ఒక్కటి క్యారెక్టర్, ఇలా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్నే మనం స్ట్రింగ్ అంటాం. ఓకే, సో మనం దీన్ని ప్రింట్ చేయాలంటే ఈ వేరియబుల్ నేమ్తో ప్రింట్ చేస్తాం. ఇన్ కేస్ మనం ఈ డేటాని చేంజ్ చేయాలి అనుకుంటే ఈ వేరియబుల్ నేమ్తో చేంజ్ చేసుకోవచ్చు. నేమ్ ఈక్వల్స్ టు ప్రభా. ఓకే, ఇది స్ట్రింగ్ గురించి. అండ్ ఈ స్ట్రింగ్ ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ ఇన్ఫర్మేషన్ యొక్క మనకు సైజు కావాలి అంటే మనకు డిఫాల్ట్గా ఒక ఫంక్షన్ ఉంటుంది ఈ స్ట్రింగ్కి. అదేంటంటే ఒకవేళ మనం దాన్ని ప్రింట్ చేయాలి అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ సైజ్ ఉంది కదా, ఈ సైజుని ప్రింట్ చేయాలనుకుంటే ఈ వేరియబుల్ నేమ్ డాట్ సైజ్ ఇదేం చేస్తుందంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ సైజ్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది, ప్రింట్ అవుతుంది. ఇది స్ట్రింగ్ గురించి. సో ఈ స్ట్రింగ్తో మనం ఇంకా చాలానే చేయొచ్చు. మనం ఫర్దర్గా ఫర్ లూప్, బేసిక్ ఈ ఫర్ లూప్స్లో ఒక లూపు ఫర్ లూపు అండ్ అరేస్, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఈ రెండు కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత మనం స్ట్రింగ్ పైన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఈ స్ట్రింగ్ పైన ప్రాబ్లమ్స్ అనేవి కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ వీటిపైన చాలా అడుగుతారు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. సో ఈ రెండు కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మనం ఈ స్ట్రింగ్స్ పైన ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ లూప్స్ ఎందుకంటే మనం ప్రతి ఒక్క క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇటరేట్ చేయడానికి, ఇలా వన్ బై వన్ క్యారెక్టర్ని ఇటరేట్ చేయడానికి మనం లూప్స్ అనేవి వాడతాం. అండ్ ఈ అరే కాన్సెప్ట్ కూడా ఈ స్ట్రింగ్కి రిలేటెడ్గా ఉంటుంది. సో అది మనం నెక్స్ట్ ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత అవి డిస్కస్ చేసుకుందాం. ఓకే ఓకే సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇక్కడ మనం స్ట్రింగ్ని ఎలా వాడుతున్నాం, డేటా టైప్ లాగా వాడుతున్నాం ఈ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు నేనేంటంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కీవర్డ్స్ చెప్పుకున్నాం కదా. కీవర్డ్స్ అనేవి ఒక పర్పస్తో ఉంటాయి, వాటిని మనం చేంజ్ చేయడానికి రాదు, అంటే ఆ పర్పస్ని చేంజ్ చేయడానికి రాదు. మరి మనం ప్రీవియస్ వీడియోలో ఏం చూసుకున్నాం, ఈ స్ట్రింగ్ అనేది ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి డేటా టైప్ లాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఐడెంటిఫైయర్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, వేరియబుల్ నేమ్. ఇక్కడ వేరియబుల్ నేమ్ వచ్చేసి నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను అంటే స్ట్రింగ్ ఇస్తున్నా. స్ట్రింగ్ ఈక్వల్స్ టు సమ్ 12. ఇప్పుడు జనరల్గా అయితే ఇది కీవర్డ్ అయితే ఇది మనకి ఎర్రర్ ఇవ్వాలి, బట్ ఈ స్ట్రింగ్ అనేది కీవర్డ్ కాదు కాబట్టి మనం దీన్ని ఐడెంటిఫైయర్ లాగా ఇలా యూజ్ చేస్తే మనకి ఇది ఎర్రర్ అనేది రావట్లేదు. బట్ ఈ స్ట్రింగ్ అనేది ఆల్రెడీ ఒక పర్పస్తో ఉంది కదా. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే ప్రీ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్స్ అంటారు. ప్రీ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్స్ అంటే డిఫాల్ట్గా దాని ఒక పర్పస్ కోసం మనం యూజ్ చేస్తున్నాం, అయినప్పటికీ దాని బిహేవియర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డేటా టైప్ లాగా యూజ్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఐడెంటిఫైయర్ లాగా యూజ్ చేస్తున్నాం దీన్ని. సో ఇలాంటి వాటిని ప్రీ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్స్ అంటాం. ఆ ప్రీ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకటి స్ట్రింగ్, ఇంకోటి ఏంటంటే ఈ సిఅవుట్ ఉంది కదా, ఈ సిఅవుట్ అనేది కూడా ప్రీ డిఫైన్డ్ ఐడెంటిఫైయరే. మనం కావాలనుకుంటే దీన్ని ఐడెంటిఫైయర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సిఅవుట్ ఈక్వల్స్ టు 1280. ఇప్పుడు మనం ప్రింట్ చేసామనుకో వీటిని, ఈ స్ట్రింగ్ ఉంది కదా, ఈ స్ట్రింగ్ అని ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 12 వస్తుంది. ఈ సిఅవుట్ని ప్రింట్ చేస్తే
1280 వస్తుంది. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సిఅవుట్ ఉంది, ఇక్కడ సిఅవుట్ ఉంది. సో కాబట్టి కంపైలర్ ఏం చేస్తుందంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ సిఅవుట్ అంటే ఇందులో ఈ వేరియబుల్ సిఅవుట్ ఏంటి, లేదంటే మనం యూజింగ్ నేమ్ స్పేస్ అని ఎస్టీడీ అని పెడతాం కదా, ఆ ఎస్టీడీ నుండి తీసుకున్న సిఅవుట్ ఇది. సో ఇందులో ఏ సిఅవుట్ దేనికోసం అని చెప్పేసి కంపైలర్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో మనం బెటర్ ఏంటంటే ఈ సిఅవుట్ అనేది మనం ప్రింట్ చేసే పర్పస్లో యూజ్ చేస్తున్నాం కదా, కాబట్టి ఇది ఎస్టీడీ నేమ్ స్పేస్ నుండి వస్తుంది కాబట్టి ఈ ఎస్టీడీలోకి వెళ్ళి తీసుకుంటున్నాం అని చెప్పేసి మనం దీనికి ముందు ఎస్టీడీ అని రాయాలి. సో అప్పుడు ఏం చేస్తుంది, ఈ సిఅవుట్ని ప్రింట్ చేసే పర్పస్లో యూజ్ చేసే సిఅవుట్ అండ్ ఈ సిఅవుట్ అంటే ఈ ఐడెంటిఫైయర్ అని చెప్పేసి ఇది ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఎండల్ ఉంది కదా, ఇది కూడా ఒక ప్రీ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్. మన మెయిన్ ఫంక్షన్ ఉంది కదా, ఆ మెయిన్ ఫంక్షన్ కూడా ఒక ప్రీ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్ అనమాట. సో ఇది ప్రీ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్స్ గురించి ఇవి ఎగ్జాంపుల్స్. ఓకే, సో ప్రీ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి? ప్రీ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్స్ అంటే మనకు కొన్ని ఆల్రెడీ ఒక పర్పస్తో మనకు వీటిని డిఫైన్ చేశారు అండ్ వాటి పర్పస్ని మనం కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రింగ్ అండ్ ప్రీ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్స్. ఓకే, ఇప్పుడు వీటిపైన హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. వెల్కమ్ టు స్ట్రింగ్ హ్యాండ్స్ ఆన్ సెషన్. నేను ఇక్కడ స్ట్రింగ్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేశాను అండ్ బేసిక్ కోడ్ కూడా రాసేసాను. సో ఇప్పుడు మనం స్ట్రింగ్ని ఎలా యూజ్ చేస్తున్నాం? వర్డ్ ఆర్ సెంటెన్స్ని ఇలాంటి డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కదా. సో దానికి సింటాక్స్ ఏంటంటే స్ట్రింగ్, ఇక్కడ నెక్స్ట్ వేరియబుల్ నేమ్ వచ్చేసి నేను నేమ్ అని తీసుకుంటున్నా అండ్ వాల్యూ వచ్చేసి ఇలా డబుల్ కోట్స్లో ఉండాలి. డబుల్ కోట్స్ మధ్య మనం వాల్యూ అనేది ఇవ్వాలి. ఓకే, అండ్ నేను దీన్ని ప్రింట్ చేయాలి అనుకుంటే సిఅవుట్ ఆ వేరియబుల్ నేమ్. నెక్స్ట్ ఒకవేళ నేను ఈ వాల్యూని అప్డేట్ చేయాలి అనుకుంటే ఈ వేరియబుల్ నేమ్తో నేను చేంజ్ చేస్తాను. నేమ్ ఈక్వల్స్ టు ప్రభా. సో దీన్ని కూడా ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. సో ఇది ఇలా ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుంది? ఫస్ట్ ఈ నేమ్ అనే వేరియబుల్లో నవీన్ అని స్టోర్ అవుతుంది, ఆ నవీన్ ప్రింట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇదే వేరియబుల్కి నేను వాల్యూ అప్డేట్ చేస్తున్నా, ప్రభా అని అప్డేట్ చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ ప్రింట్ చేస్తే ఏమవుతుంది? అవుట్పుట్ ఏమొస్తుంది? ప్రభా అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఈ స్ట్రింగ్లు అంటే ఈ వేరియబుల్లో ఉన్న ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ యొక్క సైజ్ ఎంత ఉంది అని మనము కనుక్కోవాలి అనుకుంటే సైజ్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేయాలి. ఆ వేరియబుల్ నేమ్ ఉంటుంది అది, నెక్స్ట్ సైజ్. ఈ సైజ్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఈ వేరియబుల్లో స్టోర్ అయిన స్ట్రింగ్ యొక్క సైజ్ ఎంత అని రిటర్న్ చేస్తుంది. మనం దీనికి ముందు ఏదైనా ప్రింట్ చేసుకుందాం. సైజ్ ఆఫ్ ది వర్డ్. సో మనం ఇక్కడ యాజ్ టీజ్గా ఏం ప్రింట్ చేస్తే అదే ప్రింట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ నేమ్ డాట్ సైజ్ అంటే మాత్రం ఈ వాల్యూ యొక్క సైజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. g++ string.cpp అండ్ రన్ చేస్తే ఫస్ట్ చూడండి, ఫస్ట్ నవీన్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ మనం వాల్యూ అప్డేట్ చేసాం కాబట్టి అది ప్రభాకి చేంజ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ సైజ్ ఆఫ్ ది వర్డ్, ఏ వర్డ్? ఈ ప్రభా యొక్క సైజ్ అనేది 6 క్యారెక్టర్స్ అనమాట ఇది. ఓకే, ఇది స్ట్రింగ్ని మనం డేటా టైప్ లాగా యూజ్ చేయడం. ఇక్కడ నేను ఒక కామెంట్ రాస్తున్నాను, స్ట్రింగ్ యాజ్ డేటా టైప్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం? స్ట్రింగ్ని మనం ఐడెంటిఫైయర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కామెంట్ రాస్తున్నా, స్ట్రింగ్ యాజ్ ప్రీడిఫైన్డ్ ఐడెంటిఫైయర్. ఓకే, ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసేసుకొని ఆ వేరియబుల్ నేమ్ లాగా మనం ఈ స్ట్రింగ్ని ఇచ్చేద్దాం. ఇంట్ స్ట్రింగ్ ఈక్వల్స్ టు సమ్ 12. ఇప్పుడు నేనేం చేస్తున్నా? ఈ వేరియబుల్ నేమ్తో ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ చేయాలంటే నేను స్ట్రింగ్ అని ప్రింట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ స్ట్రింగ్ అనేది వేరియబుల్ లాగా వర్క్ అవుతుంది, ఇక్కడ ఈ స్ట్రింగ్ అనేది ఐడెంటిఫైయర్ లాగా వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం స్ట్రింగ్ అని ప్రింట్ చేస్తే ఏమవుతుంది? ఈ స్ట్రింగ్ వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. ఫస్ట్ కంపైల్ చేద్దాం, నెక్స్ట్ రన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 12 అని ప్రింట్ అయింది కదా. 12 అంటే ఈ స్ట్రింగ్ అనే వేరియబుల్కి ఇప్పుడు 12 అని ప్రింట్ అయ్యింది, అసైన్ అయింది. అదినే మనం ప్రింట్ చేసాం. ఓకే, ఇప్పుడు ప్రీ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్స్కి ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్పుకున్నాం?
స్ట్రింగ్ అనేది ఎగ్జాంపుల్, సిఇన్ అనేది ఉంటుంది, సిఅవుట్ మనం ఇది ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం కదా సిఅవుట్ అనేది, ఈ సిఅవుట్ కూడా ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎండెల్. ఇవి మెయిన్గా ఇవి ఎగ్జాంపుల్స్ అన్నట్టు, ప్రీ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్స్ లాగా. అంటే ఇవి ఒక ఆల్రెడీ ఒక పర్పస్తో ఉంటాయి, మనం కావాలంటే ఆ పర్పస్ని చేంజ్ చేసుకోవచ్చు. బట్ కీవర్డ్స్కి మాత్రం మనం ఆ పర్పస్ని చేంజ్ చేయలేము. అదే ఈ కీవర్డ్స్కి ప్రీ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్స్కి ఉన్న డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ సిఅవుట్ వాడుతున్నాం కదా, ఆ సిఅవుట్ని మనం ఐడెంటిఫైయర్ లాగా యూజ్ చేద్దాం. నార్మల్గా ఇప్పుడు సిఅవుట్ అంటే ఇక్కడ దేనిలా యూజ్ అవుతుంది, ఇది ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింటింగ్ పర్పస్లో ఈ సిఅవుట్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఐడెంటిఫైయర్ లాగా యూజ్ చేద్దాం. ఇంట్ సిఅవుట్ ఈక్వల్స్ టు 1 to 80. ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయడానికి సిఅవుటే వాడుతున్నాం, మళ్ళీ దేన్ని ప్రింట్ చేస్తున్నాం, సిఅవుట్నే ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది ఆల్రెడీ చూడండి, మనం కంపైల్ చేయకముందే ఎర్రర్ ఏం చెప్పేస్తుందంటే కెనాట్ డిటర్మైన్ విచ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ది ఫంక్షన్ టెంప్లేట్ stdnl అని చెప్పేసి. అంటే మనం బేసికల్గా ఏం చెప్తుందంటే కంపైలర్ అనేది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఈ సిఅవుట్ దేనికోసం, ఈ సిఅవుట్ దేనికోసం అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ 2 సిఅవుట్స్ ఉన్నాయి అండ్ ఒక్కొక్కటి ఒక్కో పర్పస్కి. మనం ఈ ఇనిషియల్గా యూజ్ చేసే సిఅవుట్ ఉంది కదా, ఈ సిఅవుట్ అనేది మనం ఏ పర్పస్లో వాడాలి, ప్రింట్ చేయడానికని వాడాలి. ఆ ప్రింట్ చేయడానికని మనం దాన్ని ఒక నేమ్ స్పేస్ నుండి తీసుకుంటున్నాం. ఆ నేమ్ స్పేస్ ఏది, std. ఇప్పుడు ఈ stdలో నుండి వచ్చేది ప్రింట్ చేయడానికి. ఈ నార్మల్ ఈ సిఅవుట్ అనేది ఈ ఐడెంటిఫైయర్ అన్నమాట. సో ఇక్కడ మనం అందుకనే దీని స్టార్టింగ్లో std అని పెట్టాలి. అప్పుడు కంపైలర్కి ఏమర్థమవుతుంది, ఓకే ఈ std అనేది ప్రింట్ చేయడానికి, ఈ std అనేది ఐడెంటిఫైయర్, దీన్ని మనం ప్రింట్ చేయాలనేది అర్థమైపోతుంది. ఇప్పుడు ఎర్రర్ ఏం లేదు, ఎర్రర్ అనేది క్లియర్ అయిపోయింది ఇక్కడ చూసినట్టయితే. మళ్ళీ ఒకసారి కంపైల్ చేసి రన్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ 12 అనేది ఈ స్ట్రింగ్లో మనం స్టోర్ చేసిన వాల్యూ, అండ్ ఈ 1 to 80 అనేది ఈ సిఅవుట్లో మనం యూజ్ చేసిన వాల్యూ. ఓకే, యా, ఇది స్ట్రింగ్ గురించి అండ్ ప్రీ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్ గురించి. యా, వి విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. హ్యాపీ కోడింగ్.